ఇచ్చారు ఫామ్లో మొత్తం? ఫామ్లో మొత్తం 1065 రిటర్న్ ఇచ్చారు. రిటర్న్ సబ్మిషన్ 200 మంచిగా ఒక బూత్లో 200 అంటే మనమే పాస్తున్నామమ్మా, ఇంకా మొత్తం 100% చేయాల్సిందే. నిన్న తీసుకెళ్ళారు వేరే పిఎస్ వాళ్ళకి చూస్తాను. నిన్నసరికి 120 అయినాయి మేడం. ఈరోజు 100 కంప్లీట్ అయినాక తీసుకెళ్ళారు. దీంట్లోనే మ్యాపింగ్ ఫస్ట్ ఇంట్లోనే మ్యాపింగ్ చేయమన్నా. ఇందులో వాళ్ళ సూరపునే ఉన్నారు, ఈ హౌస్ నెంబర్లో ఉన్నారు. 2002లో ఇతను ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇప్పుడు అతనిది మాకు దొరికింది, మేము చేసేసినాం. ఇప్పుడు తను కోడలు ఇక్కడ లేదు. అప్పుడు ఇక్కడ లేనప్పుడు ఇప్పుడు ఫామ్ ఎక్కడి నుంచి తీసుకోవడం? మేము మా ఓటర్ లిస్ట్లో ఉంటుంది కదా ప్రజెంట్ ఓటర్ లిస్ట్ ప్రకారం ఈ ఫామ్స్ ఎస్ఐఆర్ వచ్చిన తర్వాత వాళ్ళు అన్ని ఊళ్ళలో అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు తీసుకొచ్చుకుంటున్నారు. ఫాదర్ డీటెయిల్స్ అప్పుడు అడిగితే మనకి ఇవ్వలేదు. పోతుంది అనేది ఇప్పటికీ చాలా డౌట్స్ ఉన్నాయి. చాలా ఉన్నాయి డౌట్స్ తోటి ఏం అప్లై అవుతాయేమోనని డౌట్ తోటి మనం వీళ్ళ దగ్గరికి వచ్చినాం. అది బెటర్. ఇంకా వాళ్ళకు నింపొచ్చేసినాయి నింపమని చెప్పండి, మిగతాది మీరు నింపేసారు. మన దగ్గర మిస్టేక్ పోతే మీరే నింపండి అని తెచ్చిపెట్టు. అంటే ఏమైతుందో వచ్చింది కదా భయపడి అట్లా మీరంటే నిజం ఇచ్చింది. మా దగ్గర ఏం చేసినారు, బియ్యం ఒకటే ఇచ్చింది. వీళ్ళు కూడా కొన్ని మిస్టేక్ రెండు ఫామ్స్ వచ్చినాయి. కానీ మేము ఒక్కొక్కటి ఫస్ట్ 2 ఇచ్చినాము. ఒక రోజు 2 ఫిల్ చేసుకొని మన దగ్గర చూపించింది. సెకండ్ డే మేము వెళ్ళినాం. మాకు డౌట్ వచ్చింది, 2 ఫామ్స్ ఫిల్ చేసి 2 పాడైపోయి. అందుకని మేము ఆ రోజు నుండి మేము ఒక్కొక్కటి ఇచ్చినాం. చాలా కేసులు 2 ఇచ్చేసి మా దగ్గర అడిగిచ్చారు. చెల్లిస్తే ఒకటి రాసిన తర్వాత మిస్టేక్స్ అయితే మళ్ళీ దాన్ని బట్టి ఇంకోటి జిరాక్స్ తీసుకొచ్చుకొని చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈమె అట్లా మిస్టేక్ మళ్ళీ ఇప్పుడు వెతుక్కొని వెళ్ళి తీసుకోవచ్చు. జిరాక్స్ తీసుకుంటారు. 2 ఫామ్స్ లో మిస్టేక్ ఉంటే ఒకటి మా దగ్గర ఉంది కదా మేడం. ఇప్పుడు తీసుకోండి మళ్ళీ ఫిల్ చేస్తున్నారు. అంటే డౌట్స్ చాలా మందికి ఉన్నాయి. అందుకనే స్కిల్స్నే నింపుకరమ్మంటామా, ఎవరైనా తెలియని నింపుకరా. ఏదో తప్పు జరిగిందని మేము అనట్లేదు. వీళ్ళని పట్టించిన వాళ్ళు లేదు. వీళ్ళ ఈమె వీళ్ళ అమ్మాయినా నాన్నదైనా ఇంకొకటి అవి సంతకాలు తీసుకుంటున్నా వాళ్ళకు ఇచ్చినట్టుగా నువ్వు ఫామ్ వాళ్ళకి ఇచ్చినట్టుగా నువ్వు తీసుకున్నావు అనుకో, దాన్ని సంతకం పెట్టి తీసుకుంటే రేపు ఏమైనా మిస్ అయినా కూడా ఇక నువ్వు వాళ్ళకి నీకు ఇచ్చేసాను అన్నట్టు సంతకం దీని మీద దానికి అన్ని సంతకం ట్రైనింగ్ స్పెషల్ సిస్టమ్ కదా, సిస్టమ్ మీద ఉంటే
బిఎల్ఏలకి ఆ లిస్ట్ ఇచ్చేసినాం. అన్ని పార్టీల వాళ్ళు ఇచ్చేసినాం. మనలో అక్కడికి ఇంకా 2002 భాగం సంఖ్య ఇది ఎక్కడ నాది అప్పుడు ఏది మన మార్కెట్ దగ్గర ఉండే మార్కెట్ ఏరియా ఇది భాగం సంఖ్య అప్పుడు నా నెంబర్ ఇది 164 ఇది నేను ఫిల్అప్ చేయాలి ఇది ఇలా ఇది పాతది ఉంటే ఫిల్అప్ చేయాలి చాలా మంది దగ్గర ఇది లేవు ఇది అప్పుడు నాది వేముల శ్రీనివాస పాటలో తీసుకోలేదు జస్ట్ ఆన్లైన్ ఉంటుంది. ఆన్లైన్ లో డీటెయిల్స్ ఎంటర్ చేస్తే డైరెక్ట్ మనం చూపిస్తాం. వాళ్ళకు చూడాలి కాబట్టి మేము ఎంటర్ చేస్తున్నాం. అక్కడ ఏదో ఉంటుంది సార్. చేసుకోలేదు. మీరు ఒకసారి ఆన్లైన్ లో ఫిల్ హలో. చేయగలుగుతారా? వద్దులా? చేసుకోలేదు. ఈ నెంబర్స్ ఓల్డ్ 2000 లో ఉన్నాయి ఇంట్లో తీసుకోవచ్చా మీరు చేస్తే 2000 లో చేస్తారు కదా. 2000 మీ ఏజెంట్ ఉంటుంది. అక్కడికి ఒకటొక వచ్చింది. అక్కడ తీసుకున్నారా మీరు? మీకు వచ్చినాయి కానీ మీ ఇంటి పేరు ఏంటి? గురుశెట్టి మమత. ఇప్పుడు మీరు ఎన్ని రిసీవ్ చేసుకున్నారు ఇచ్చిన ఫామ్ ఈ గుర్తు వస్తే అయిపోతుంది కదా. ఒక ఇంకా ఎక్స్ట్రా ఎందుకంటే ఎక్కువ అంటే మీరు పార్ట్ టైం తెలిస్తే నింపుకోవచ్చు. లేకున్నా వాళ్ళందరూ వచ్చింది. దుర్శెట్టి ఎల్లయ్య, లలిత, గంగాచారి, అప్పుడున్న వాళ్ళ పేరు. ఇలా మీ డాడీ పేరునే చెప్పండి. హస్బెండ్ పేరు రమణ. దుర్శెట్టి ఉంటుందా? నెక్స్ట్ పేరు ఉంటుంది. భాగం సంఖ్య పాత దొరుకుతుంది భాగం సంఖ్య అనేసరికి బూత్ నెంబర్ అని పాత బూత్ నెంబర్. పాత బూత్ నెంబర్. మనకు హౌస్ నెంబర్ బట్టి వస్తుంది. క్రమ సంఖ్య అని హౌస్ నెంబర్స్ మారలేవు. అప్పుడు ఆ ఏరియా వైజ్ అట్లా మనం చెక్ కాకుండా కూడా చేసుకోవచ్చు. జగిత్యాలలో 44 స్టార్ట్ అవుతాయి జగిత్యాల 44 జగిత్యాల 115 దాకా ఉంటాయి అంటే ఒక 60 బూతులు ఉన్నాయి మనకు 60 బూత్లో చెక్ చేసుకుంటే మన పేరు వస్తుంది వస్తుంది. అలాగే కాకుండా ఏం చేస్తున్నా బూత్ సెలెక్ట్ చేసుకోకుండా ఇంటి నెంబర్ పెట్టి సెలెక్ట్ చేస్తే హౌస్ నెంబర్తో సెలెక్ట్ చేసుకోవాలి హౌస్ నెంబర్ ఈజీ ఉంది. హౌస్ నెంబర్ తెలియని పక్షంగా మన ఏరియా చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళని బట్టి కూడా తెలుసుకోవచ్చు. ఏదైనా ఊర్లో మన వార్డులో ఒక్క నెంబర్ ఏ ఇంటి ఎంటర్ చేసినా సర్నేతో వస్తుంది చాలా మంది దొరుకుతుంది అంతకంటే డీటెయిల్స్ ఇవ్వట్లేదు. వాళ్ళు ఇచ్చిన వాళ్ళ గాడి పేరు ఫోటో ఎట్లా ఫోటో అప్లోడ్ ఓటర్ నమోదు ప్రక్రియ ఎస్ఐఆర్ ఎక్కడికక్కడ కూడా రాష్ట్రం అంతా కూడా ప్రారంభమైంది. జూన్ 25 నుంచి జూలై 24 వరకు కూడా ఎన్యూమరేషన్ ప్రక్రియ ఓటర్ ఎన్రోల్మెంట్ ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రజలందరికీ కూడా చాలా సందేహాలు ఉన్నాయి ఈ ప్రక్రియ గురించి. నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు ఉన్న ఓటర్ లిస్ట్ అంతా ఫ్రీజ్ అయిపోయినట్టే. ఇప్పుడు ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుంటారో వాళ్ళకే ఓట్లు ఉండే ప్రసక్తి ఉంటుంది. ఎక్కడికక్కడ కూడా ఆశా వర్కర్లని, అంగన్వాడీలని, ఆర్పీలను, బిఎల్ఓలుగా అంటే బూత్ లెవెల్ ఆఫీసర్లుగా తీసుకొని ప్రతి ఇంటింటికి కూడా ఓటర్ వాళ్ళ ఫోటోతో సహా మ్యాపింగ్ గతంలో చేసింది మ్యాపింగ్ ద్వారా మొన్న రీసెంట్గా ఉన్న కొత్త ఓటర్ లిస్టు ద్వారా ఎక్కడికక్కడ కూడా ఓటర్ అప్లికేషన్ ఫామ్స్, ఎన్యూమరేషన్ ఫామ్స్ అనేవి ఇంటింటికి కూడా వీళ్ళు తిరిగి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ప్రజలందరూ వాటికి అనుగుణంగా ఫిల్ చేసి మళ్ళీ ఈ బిఎల్ఓలకు తెచ్చిస్తే వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళకి సంబంధించినటువంటి వెబ్సైట్లో వాళ్ళకి ఓటీపీ ఉంటుంది, ఎంటర్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎంటర్ చేస్తే ఇమీడియట్గా మనది ఓటర్ ఎన్రోల్మెంట్ అయిపోయినట్టే. కానీ ఇక్కడ చాలా వరకు కన్ఫ్యూజన్లు ఉండి, కొంత డౌట్లు ఉండి, కొంతమందికి చాలామందికి తెలియక ఎక్కడికక్కడగా కూడా ఇంకా ఓటర్ నమోదు ప్రక్రియ చాలా తక్కువ పర్సంటేజ్లో అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ప్రతి ఒక్క పార్టీ నుంచి కూడా బిఎల్ఏలను అంటే బూత్ లెవెల్ ఏజెంట్లను పెట్టినప్పటికీ కూడా అంటే బిఎల్ఓలతో అటాచ్ ఉండడానికి బిఎల్ఏలను పెట్టినప్పటికీ కూడా వాళ్ళ కొంత కోఆర్డినేషన్ డిఫరెన్సెస్ అవి ఇవి రావడం, పబ్లిక్లో కొంత అవేర్నెస్ తగ్గడం అట్లా జరుగుతూ ఉంది. మా భారతీయ జనతా పార్టీ నుంచి కూడా ఎక్కడికక్కడ ప్రతి బూత్లో కూడా బూత్ లెవెల్ ఏజెంట్ని పెట్టడం జరిగింది. మరి ఇంటింటికి కూడా వాళ్ళు తిరిగి అవగాహన కూడా కల్పించడం జరుగుతూ ఉంది. దయచేసి నేను ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాను, మన ఓటు హక్కు మన ఆయుధం. ఇప్పుడు మీరు ఎన్రోల్ చేసుకుంటేనే మీకు ఓటు హక్కు ఉంటుంది దయచేసి. ఎందుకంటే 2002 ఓటర్ లిస్ట్ ప్రకారం, 2005 ఓటర్ లిస్ట్ ప్రకారం అప్పుడు లేకపోతే వాళ్ళ పేరెంట్స్
వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఓటర్ లిస్ట్తో మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆశా వర్కర్లు, అంగన్వాడీలో, ఆర్పీలో, బిఎల్ఓలు ఉన్నారు. నాకు తెలిసి దాదాపుగా అందరికీ తెలిసింది. కానీ దయచేసి అందరికీ కూడా ఫామ్స్ అందినవి. ఇమ్మీడియట్గా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు ఆ ఫామ్లు ఫిల్ చేసి మీ బిఎల్ఓలకు ఇచ్చినట్టయితే మీ ఓటుకు మీకు తిరిగి వస్తుందని మరొక్కసారి కూడా తెలియజేస్తూ ఉన్నాను. డౌట్స్ ఉన్నా కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్ అక్కడ మీ బిఎల్ఓలు ఎక్కడైతే ఉంటారో అక్కడికి వెళ్ళి మీరు ఫిల్ చేసుకోవచ్చు. వాళ్ళని అడిగినా వాళ్ళు హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేదు అనుకున్న పక్షంలో ఫామ్ మాకు రాలేదు అని అనుకున్న పక్షంలో గవర్నమెంట్ వెబ్సైట్ కూడా ఉంటుంది, www.eci.government.in అని. అందులో నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అక్కడ కూడా ఫామ్ ఉంటుంది. అప్లై చేసుకొని మీ కాన్సర్న్ బిఎల్ఓకి వెళ్ళిపోతుంది. వాళ్ళు కూడా ఇమీడియట్గా చేయడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ఇంత మంచి అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కూడా మరొకసారి కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.